చదువుకున్నారండి. ये परमेश्वर के वचन को पढ़ेंगे। యోవేలు గ్రంథము योवेल का ग्रंथ 2వ అధ్యాయం 2रा अध्याय 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 12वें वचन को हम ध्यान करेंगे। ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. तो भी यहोवा की ये वाणी है, अभी भी सुनो, उपवास के साथ रोते पीटते अपने पूरे मन से फिर कर मेरे पास आओ। ప్రార్థన చేసుకుందాం. थोड़ी सी प्रार्थना करेंगे। ప్రేమ నమ్మకమైన గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయనా. प्रेमा और भरोसेमंद परमेश्वर, आपके पवित्र नाम को धन्यवाद करते हैं। అయ్యా, మీ కృపను బట్టి మా బ్రతుకు దినములలో మరి యొక్క పర్యాయము ఈ యొక్క ఆయన సమలకల ఛానల్లో ఈ దినాల్లో గడపడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. इस अवसर को लेकर धन्यवाद करते प्रभु जी, जो ये देश के उपवास के दिनों के बारे में प्रभु जब समझने के लिए एक बार मौका दिया है, इसलिए धन्यवाद करते हैं। మేము ఆచరించబోతున్న ఈ 40 దినములలో ఈ మొదటి దినం हम जो प्रभु जी आचरण करने जा रहे, ये 40 दिन में से ये पहला दिन। ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మేము తెలుసుకొని ఆశపడతా ఉన్నాం. शुरुआत की बातों की हम कुछ बातों को जानने की आशा रखते हैं। ఈ మండలకాల దినాలలో ఎలా వీటి మేము ఆచరించవలనో, इस मंडल काल के दिनों को हम कैसे इस्तेमाल करना चाहिए, आचरण करना चाहिए, ఇది తెలుసుకోవడానికి इन्हें जानने के लिए మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. आप हमसे बात करने के लिए हम प्रार्थना करते हैं। మీరు మాతో మాట్లాడుతూ ఉండగా आप हमसे बात करते वक्त వినగలిగిన చెవిని, सुनने का कान, అర్థం చేసిన హృదయాలను, समझने का हृदय को, వెంటనే లోబడే స్వభావమును మాకు దయచేయమని झुकने का ప్రార్థిస్తున్నాం. स्वभाव हमें देने के लिए हम प्रार्थना मांगते हैं। ఈ సమయమంతా విశ్రాంతి మాతో ఉంచి నడిపించమని, पूरा समय आप हमारे साथ होकर चलाने के ఈ लिए 40 దినములు సమలకాల ధ్యానాల్లో ये 40 दिन की उपवास के क्लेश के ध्यान में వీటి గురించి ఒక సరైన అవగాహనకు మేము వచ్చినట్లుగా సహాయం చేయమని इन विषयों को लेकर एक ढंग के विचार हम समझने के लिए मदद करें। యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. यीशु के नाम से प्रार्थना मांगते परमपिता, आमीन। నేను కొద్ది నిమిషాలు మీ మనసును, మీ హృదయాలను प्रियो, थोड़ी देर आपके मन, आपका हृदय को ఈ యొక్క వాక్యం మీద కేంద్రీకరించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నా. परमेश्वर के वचन के ऊपर आप ध्यान लगाएं, इसलिए प्रेम से आपसे विनती करता हूँ। యోవేలు ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు, योवेल की नबी कहता है, ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా ప్రవర్తించిన సమయాల్లో సందర్భంలో మాట్లాడిన మాటలు ఇవి. इजराइल के लोग जो परमेश्वर के विरुद्ध जब चाल चल रहे थे, उस वक्त परमेश्वर ने ही उनसे बात किया था। అయితే ఇప్పుడు ఈ ఉపవాస దినాల్లో మనం ఉంటున్నాం కనుక, ప్రవేశిస్తున్నాం కనుక अभी हम आज से उपवास के दिनों में प्रवेश हो रहे, इसलिए వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. वचन को हम ध्यान करते रहते हैं। ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి अभी भी तुम उपवास रखकर కన్నీరు విడుచుచు रोते और पीटते हुए మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి पूरे मन से फिर कर मेरे पास आओ అని దేవుడే మాట్లాడుతున్నట్టుగా ప్రార్థన ద్వారా మనం చూస్తూ ఉన్నాం. हम देखते हैं कि परमेश्वर ही स्वयं बात करने के जैसा नबी के द्वारा बात कर रहे हैं। ఈ సమలకాల ధ్యానాలను మనం ఆచరించబోతా ఉన్నాం. तो ये क्रूस के दिनों का ध्यान हम आचरण करने जा रहे हैं। పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో पवित्र बाइबल ग्रंथ में से యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి ముందు यीशु मसीह की मृत्यु से पहले 40 దినములు ఆయన ఉపవాసం ఉండలేదు. तो 40 दिन उन्होंने तो कोई उपवास नहीं रखा। ఆయన 40 దినములు కూడా శ్రమలు అనుభవించలేదు, శ్రమలు పడలేదు. उन्होंने 40 दिन भी कोई क्लेश या तकलीफ नहीं उठाया। మరి ఎందుకు ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు? फिर से ये अलग से 40 दिनों का नियम क्यों बनाए गए हैं? యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి ముందు 40 దినములు సమలకాల ధ్యానాలు ఏర్పాటు చేయమని బైబిల్లో రాయలేదు. बाइबल में भी नहीं लिखा गया है यीशु मसीह की क्रूस के दिन से 40 दिन पहले से इस तरह आप आचरण करना चाहिए करके कहीं पे भी नहीं लिखा गया। మరి ఎందుకు ఈ యొక్క సమలకాల ధ్యానాలని 40 దినాలు ఏర్పాటు చేశారు? फिर क्यों ये 40 दिन का क्रूस का ध्यान का दिन करके नियुक्त किया गया? ఈ విషయాల గురించి మనం ఆలోచన చేయాలి. इन विषयों को लेकर हमें सोचना चाहिए। కొన్ని సంఘాల వారు వీటిని ఆచరిస్తూ ఉన్నారు, कुछ कलिसिया के लोग भी इसको आचरण मानते మరి हैं, కొన్ని संघाల వారు వీటిని ఆచరించడం లేదు. कुछ कलिसिया के लोग इसको नियम को नहीं मानते हैं। ఆచరించిన వారేమో విమర్శిస్తున్నారు, जो नहीं चलते हैं इसके अनुसार वो लोग इसका विरुद्ध बोलते हैं। యేసుక్రీస్తు ప్రభువు 40 దినాలు శ్రమ పడ్డారా? वो कहते हैं क्या यीशु मसीह 40 दिन क्लेश उठाए क्या?
అలా మరి ఆయన మరణానికి ముందు 4 దినాలు మరి యొక్క శ్రమల కాల ధ్యానాలు జరపమని వాక్యంలో ఉందా? क्या बाइबल ग्रंथ में लिखा गया है उनकी मृत्यु के ठीक 40 दिन पहले से इस तरह क्रूस के ध्यान का दिन को आचरण करो करके लिखा है। ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ఉంటే ఆయన కోసం మనం ఏడుస్తున్నామా? क्या अभी भी यीशु मसीह क्रूस में है तो क्या इसलिए हम रोते हैं? అని ఆచరించిన వారు విమర్శిస్తా ఉన్నారు. इस प्रकार जो इस बात का नियम को नहीं मानते हैं वो लोग इस तरह विमर्शन करते हैं। వీటిని ఆచరించే వారిలో కొందరేమో इसका आचरण करने वालों में से कुछ लोग అర్థరహితంగా ఆచరిస్తున్నారు. बिना अर्थ का इसका पालन करते हैं। ఎందుకు ఆచరిస్తున్నామో కూడా సరైన అవగాహన లేని స్థితిలో ఆచరిస్తున్నారు. क्यों इस नियम को पालन कर रहे हैं इसका ठीक समझ ना रखते हुए भी कर रहे हैं वो लोग। కాబట్టి ఈ విషయం గురించి మనము ఒక సరైన అవగాహనలోకి రావాలి. इसलिए इन विषयों को लेकर हमारे पास एक सच्ची और यानी समझ होनी चाहिए। దీని గురించి నేను లూథర్ సంఘంలో దాదాపు 9 సంవత్సరాలు సేవ చేశాను. मैंने इससे पहले लूथर की एक कलीसिया में 9 साल सेवा परिचर्या किया था। ఆ 9 సంవత్సరాలు మేము కూడా అక్కడ ఈ శ్రమల కాల ధ్యానాలను ఆచరించాం. मैं भी वहां पे 40 दिन यानी कि 9 साल तक इस क्रूस के ध्यान का आचरण हमने किया था। ఆచరిస్తున్నప్పటికీ నాకు యొక్క సందేహాలు ఉండేవి. फिर भी मेरे पास इस विषय को लेकर कुछ शक था। ఎందుకు ఇవి జరుగుతున్నాం? क्यों हम इसको करते हैं? వీటి వల్ల ఏంటి? इससे क्या फायदा? వీటిని జరగమని పరిశుద్ధ గ్రంథంలో రాయలేదు కదా. इसको पालन करने के लिए पवित्र आत्मा के ग्रंथ में तो नहीं लिखा गया। నిజంగా యేసుక్రీస్తు ప్రభువు మరణానికి ముందు 4 దినాలు ఉపవాసం ఉండలేదు కదా. यीशु मसीह अपने मृत्यु से पहले 40 दिन तो उपवास तो नहीं रखा। యేసుక్రీస్తు ప్రభువు మరణానికి ముందు 4 దినాలు శ్రమలు అనుభవించలేదు కదా. यीशु मसीह भी अपने मृत्यु से पहले 40 दिन तो इस प्रकार के क्लेश नहीं उठाया। ఆయన శ్రమలు అనుభవించిన కొన్ని గంటలు మాత్రమే. उन्होंने तो क्लेशों को तकलीफों को उठाए केवल कुछ घंटे ही है। 4 దినాలు కాదు, 40 గంటలు కూడా కాదు, కొన్ని గంటలు మాత్రమే. 40 ना दिन है ना 40 घंटे है, केवल कुछ घंटे ही है। మరి ఎందుకు ఇవి ఇలా ఏర్పాటు చేశారని ఆలోచన చేశాను. क्यों इस प्रकार के नियम इन्होंने बनाए करके मैं सोचने पर मजबूर हो गया। ఎవరైనా పెద్దలు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వెంటనే దాన్ని కాదు కూడదు అన్నది కూడా ధర్మం కాదు. अगर कोई भी हमारे पूर्वज लोग ऐसा कोई नियम ठहराए तो उसे लेकर नहीं करना चाहिए, इस तरह बिना समझे बुझे नहीं बोलना चाहिए। వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు? इसको क्यों ऐसा नियम बनाए गए हैं? అసలు వీటి వల్ల ఏమైనా మేలు ఉందా లేదా क्या इस वजह से कोई भलाई है कि नहीं, అని ఆలోచన చేశారు. इस तरह मैंने सोचा था। రోజులు ప్రార్థన చేస్తూ కూడా కనిపెట్టాను. प्रभु का सबक प्रार्थना करते हुए भी मैं इंतजार करता रहा। सब लोग बैठ जाइए, इधर उधर तक उठाना बैठ जाइए। వీటి గురించి ప్రభు నాకు ఒక నిర్వచనం ఇచ్చారు. इससे लेकर प्रभु ने मुझे एक समझ दिया है। అదేంటంటే वो क्या है कि సజీవ క్రైస్తవ జీవిత అభివృద్ధికి సాధన కాలమే ఈ శ్రమల కాలం. जीवित मसीह के लोगों का एक जीवित गवाही होने का एक अभ्यास का है ये ఏంటిది? क्रूस के दिनों का ये ध्यान। ఏంటిది? क्या है ये? సజీవ క్రైస్తవ జీవిత అభివృద్ధికి यानी कि जीवित मसीहों की उन्नति के लिए సాధన కాలమే ఈ శ్రమల కాలం. अभ्यास का समय ही है ये क्लेश के उपवास दिनों का समय। ఏ కాలం? कौन सा समय? సాధన కాలం. अभ्यास का समय। సాధన కాలం. अभ्यास का समय। ఏం సాధన చేయాలి? हम किस चीज की अभ्यास करें? సజీవ క్రైస్తవ జీవితాన్ని సాధన చేయాలి. जीवित मसीह का जिंदगी का अभ्यास करना है। అప్పుడు నాకు అర్థమైంది, तभी मेरी समझ में आ गए ఆదివారం ఆరాధనలో ఆచార్యాలు మిగిలిపోతున్నాయి. इतवार की आराधना भी सब आचार व्यवहार के अनुसार जा रहे। అనుదిన కూడికలో ఆచార్యంగా మిగిలిపోతున్నాయి. हर एक दिन की आराधना भी आचार व्यवहार की जैसा ही हो रहे। విశ్వాసంలో ఆత్మీయత కలగలేదు. विश्वास के विषय में आत्मा में उन्नति नहीं हो रही है। ఆత్మ సంబంధం ఉద్యమం రావడం లేదు. आत्मिक संबंध उन्नति नहीं आती है। దేవుని యొక్క స్వరూపానికి మార్చబడటం లేదు. परमेश्वर के स्वरूप के अनुसार नहीं बनते जा रहे। అందుకే పరిశుద్ధాత్ముడు పెద్దలను ప్రేరేపించి इसलिए होगा पवित्र आत्मा परमेश्वर ने ये उस समय के पूर्वजों को प्रेरणा दिया। ప్రత్యేకంగా కొన్ని దినాలు ఈ 40 దినాలు ఇలా ఏర్పాటు చేయడం మంచిది అనే ఒక ఆలోచన ప్రభువుకి ఇచ్చారు. प्रभु ने उनको दिया होगा इस तरह 40 दिन का प्रेरणा देने का दिन देना अच्छा होगा बोलके। అది క్రీస్తు ప్రభువు యొక్క మరణాన్ని గుడ్ ఫ్రైడే జరుపుకుంటాం కదా. हम गुड फ्राइडे को यानी मसीह की मृत्यु को दिन को मानते हैं। ఎప్పుడు ఆ రోజు ఆయన శ్రమను తలపోసుకుంటాం, ఆయన మరణాన్ని తలపోసుకుంటాం. किसी भी रीति से हम उस दिन तो उनका परेशानी को, उन्होंने जो दुख उठाया था, मृत्यु को हम ध्यान करते ही हैं। కాబట్టి ఆ దినానికి ముందు 40 దినములు इसलिए उस दिन से ठीक 40 दिन पहले ఈ యొక్క వ్రత దినాలుగా
जैसे एक व्रत दिन के से जैसा దీక్షా దినాలుగా दीक्षा लेने के दिनों के जैसा ఏర్పాటు చేస్తే अगर नियुक्त किया गया तो ఒక ప్రత్యేకమైన క్రమంలో एक एक अलग नियम के अनुसार ప్రత్యేక విధానంలో ఈ విషయాలు ధ్యానం చేస్తే एक अलग विधि के अनुसार इन विषयों को ध्यान करने से ప్రతి ఒక్కరిని ప్రభు యొక్క శిలువకు నడిపిస్తూ हर एक को प्रभु यीशु मसीह की क्रूस की ओर ले जाते हुए పశ్చాత్తాపం నడిపిస్తూ पश्चाताप के अंदर ले चलते हुए నూతన స్వభావంలోనికి క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోకి మలచబడటానికి नया स्वभाव यानी कि मसीह यीशु के स्वरूप में बदले जाने के लिए అవకాశం ఉంటుందని इस तरह का अवसर मिलेगा बोलकर పరిశుద్ధాత్మ దేవుడు పెద్దలకి ఆలోచించుంటారు. पवित्र आत्मा परमेश्वर ने ही हमारे पूर्वजों को इस प्रकार का सोच दिया होगा. అది నాకు అర్థమైన విషయం. ये मेरी समझ में आई हुई बात है. అయితే तो फिर మరి 40 దినాలు ఎందుకు ఏర్పాటు చేశారు? फिर 40 दिन को ही क्यों ठहराए हैं అనే విషయం ఆలోచన చేస్తే इस बात को लेकर सोचे तो పరిశుద్ధ గ్రంథంలో 40 దినములు అనేదానికి చాలా ప్రాధాన్యత ఉంది. पवित्र ग्रंथ में 40 दिनों को लेकर बहुत प्रमुखता है. నిర్గమకాండం 24 అధ్యాయం 18 వచనంలో చూస్తే निर्गमन के 24 में 18 में देखेंगे तो చదవండి. నిర్గమకాండం 24 అధ్యాయం 18 వచనం. निर्गमन के 24 का 14 वचन చూసారా? देखा ही ना ఇశ్రాయేలుని పాడుదల ప్రవహించే దేశానికి నడిపించేటువంటి మోషే इजरायलियों को दूध और शहद देने वाला देश में ले चलने वाला नेतृत्व करने वाला मूसा 40 దినములు రాత్రి పగళ్ళు 40 दिन और रात దేవుని గడిపినట్టుగా మనం చూస్తాం. परमेश्वर का समूह बिताए करके हम देखते हैं. అలాగే నిర్గమకాండం 34 అధ్యాయం 8 వచనం కూడా చూద్దాం. इसी प्रकार 34वें अध्याय निर्गमन का 8वें वचन भी देखेंगे. అందుకు మోషే త్వరపడి తల వంచుకొని నమస్కారం చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. 34 28 అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. 40 दिन और रात यहोवा के साथ रहा. ఈ రెండు వచనాలను బట్టి మనం రెండు పర్యాయములుగా మోషే 40 దినాలు ఉపవాసం దేవుని ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ये दोनों वचनों के द्वारा हम देखते हैं कि मूसा परमेश्वर के सम्मुख 40 दिन का उपवास रखा है. ఇది పర్యాయములు ప్రభు దేవుడు ఇచ్చే సమయంలో ये समय को ऐसा समय था जो दशाज्ञा परमेश्वर दे रहे थे. తర్వాత మనం చూస్తే రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూస్తే इसी प्रकार के राजाओं के पहला 19 अध्याय का 8वें वचन देखिएगा तो ఇక్కడ ఏలియా కూడా 40 దినములు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాం. यहाँ देखते हैं कि एलिया ने भी 40 दिन का उपवास रखा है. 19 की 8 पहला राजा రాజు మొదటి గ్రంథం 9:8 భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం పేరు పెట్టిన హోరేబుకు వచ్చాడు. కాబట్టి 40 దివారాత్రులు ఏలియా కూడా ముందు తీసుకున్న భోజన బలంతో లేక తర్వాత భోజనం చేయలేదన్నమాట. तो ऐसा लिखा है कि 19:8 में यहाँ पे एलिया ने भी 40 दिन चला. जो सबसे 40 दिन से पहले एक दिन जो भोजन लिया था उसी के अनुसार 40 दिन और रात चला. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే इसी प्रकार मत्ती के 4 का दूसरे वचन में देखिएगा तो అక్కడ యేసు ప్రభువు కూడా 40 దినములు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాం. हम ये भी देखते हैं कि हम यीशु मसीह भी 40 दिन उपवास रखा है करके. ఇలాగన इसी प्रकार ఆదికాండం 50 అధ్యాయం 3వ వచనంలో చదవదు. उत्पत्ति का ఆదికాండం 50 అధ్యాయం 3వ వచనంలో 50वें अध्याय का 3रा वचन है. पढ़ने की आवश्यकता नहीं है. అక్కడ చనిపోయినప్పుడు 40 దినములు సుగంధ ద్రవ్యములతో వాళ్ళు సిద్ధపరిచే కార్యక్రమం ఉంది. तो वहां पे ये लिखा गया उनका कोई पूर्वज गुजर गए तो उनको भी तैयार करने के लिए कब्र में ले जाने के बाद 40 दिन का उनको भी एक नियम रखा गया है. నిర్గమకాండం 16 అధ్యాయం 35వ వచనం చూస్తే निर्गमन के 16:35 में देखिएगा तो ఇశ్రాయేలు 40 సంవత్సరములు మన్నా తిన్నట్టుగా చూస్తాం. हम देखते हैं कि इजरायली लोग 40 वर्ष मन्ना ही खाया था. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 8వ వచనం చూస్తే गिनती का 13-8वें वचन में देखिएगा तो 40 సంవత్సరాలు వారు అరణ్యంలో సంచరించినట్టుగా మనం చూస్తాం. हम देखते हैं कि 40 वर्ष उन्होंने जंगल में घूमा फिरा है. కాబట్టి ఇలాగ మనము సంఖ్యాకాండం 13:7 40 సంవత్సరాలు
ఎరుకలో ప్రవేశించి వారు ఆ దేశం సంచరించి చూసినట్టు చూస్తాం. गिनती का 13-25 में देखते हैं 40 वर्ष उन्होंने घुमा फिरा और उसके बाद उस देश में प्रवेश कर चुके हैं. సంఖ్యాకాండం 14, 33, 34 చూస్తేనేమో 40 సంవత్సరాలు వారు అరణ్యంలో సంచరించినట్టు మనం చూస్తాం. गिनती का 14 अध्याय 33 और 34 में देखेगा तो वो लोग इसी प्रकार और 40 वर्ष घुमा फिरा करके हम देखते हैं. ఇలాగ బైబిల్లో 40 సంవత్సరాలకు ఒక ప్రాధాన్యత ఉంది. इस प्रकार बाइबल में 40 सालों को लेकर 40 नंबर को लेकर एक ऐसी प्रमुखता है. అలాగే భౌతికంగా కూడా ఏదైనా అనారోగ్యతలో ఉన్నప్పుడు तो इसी प्रकार अगर कोई बीमारी अवस्था में रहते हैं तो ఈ హోమియోపతి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చే వాళ్ళు కూడా మండల కాలం ఈ మెడిసిన్ వాడాలి అని చెప్తారు. तो जो आयुर्वेदिक दवाई देता है वो भी बोलते हैं एक मंडल के समय यानी कि ये 40 दिन एक इस नियम के अनुसार दवाई को इस्तेमाल करना चाहिए करके बोलते हैं. మండలం అనగా 40 దినములు అని. यानी कि मंडल यानी कि 40 दिन. కాబట్టి इसलिए మండల కాలం అని కూడా అంటారు. ఈ యొక్క శ్రమకాల ధ్యానాన్ని మండల కాలము అని కూడా అంటారు. तो ये क्रूस के दिन के ध्यान करने के समय को भी मंडल काल करके भी बोलते हैं. శ్రమకాల ధ్యానాలని కూడా పిలుస్తారు. तो क्लेश का काल का ध्यान का करके भी बोलते हैं. ఈ ఈ రోజున ఇది బుధవారం, ఈ రోజు భస్మ బుధవారం అని చెప్పుకుంటాం కదా. आज हम बोलते हैं ना ये भस्म बुधवार करके. దీని గురించి ఏవో చరిత్రలో ఏవో చాలా చెప్తూ ఉన్నారు. तो बहुत सारे लोग इसका इतिहास को लेकर कई सारे विषय बताते हैं. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే अगर हम अगर सोचे तो భస్మ బుధవారం, భస్మము అంటే బూడిద. भस्म यानी कि राख. బూడిద అంటే అంత ముందు ఆ బూడిదైన ఒక వస్తువుకి ఒక రూపం ఉంది. यानी कि जो भस्म हुआ ना यानी कि राख होने से पहले उसको कोई आकार था. అది కాల్చబడిన తర్వాత భస్మ బూడిదైపోయింది. उसको जलाए जाने के बाद ही ये राख बन चुकी है. అంటే దాని రూపాన్ని కోల్పోయింది. यानी कि उसने अपने रूप को खो चुकी है. యేసుక్రీస్తు ప్రభువు కూడా यीशु मसीह भी ఆయన మన స్వరూపం ఈ లోకానికి వచ్చి तो हमारी स्वरूप में इस संसार में आए हैं. మనం ఆయన స్వరూపంలోకి మార్చడానికి ఆయన తన స్వరూపాన్ని కోల్పోయాడు. हमें अपने स्वरूप के अनुसार बदलने के लिए उन्होंने खुद के अपने स्वरूप को खो चुका है. ఆయన మహిమా స్వరూపుడు. वो तो महिमा स्वरूप ही है. ఈ లోకానికి వస్తా ఆయన స్వరూపాన్ని విడిచి వచ్చాడు. तो इस संसार में आते वक्त उस महिमा को तज कर वो आए हैं. ఈ లోకంలో మన కోసం इस संसार में हमारे लिए ఆయన ధరించుకున్న స్వరూపాన్ని కూడా కోల్పోయాడు. तो उन्होंने जो धारण करा था उस स्वरूप को भी खो चुका है. యెషయా 50 మనం చూస్తాం. यशायाह के 53 में हम देखते हैं ఆయన స్వగస్వరూపము స్వరూపమైన లేకుండా మార్పబడి ఉంది. वो ऐसा लिखा गया है वो अपना स्वरूप को खो चुका करके लिखा है. ఆయన శ్రమను పడి क्लेश उठाकर ఆయన ముఖమంతా రక్తసిక్తమై उनके सारा शरीर लहू लुहान हो गया. ఆయన శరీరం అంతా రక్తసిక్తమై सारा देह में लहू लुहान हो गया. ఆయన తల మీద ముళ్ళ కిరీటము, उनके सर के ऊपर कांटों का मुकुट, ఆయన ముఖను ఉమ్మివేయబడి उनके मुंह पे थूका गया है. ఆయన భయంకరంగా కొట్టబడి उनको भयानक रीति से पीटा है. ఆయన స్వరూపాన్ని గుర్తుపట్టడానికి కూడా ఆకలి స్థితిలో ఆయన ఫలానా వ్యక్తిని గుర్తుపట్టేటువంటి విధంగా ఆ స్వరూపాన్ని కూడా కోల్పోయాడు. तो ऐसा स्थिति में हो गया हम मसीह को पहचान भी नहीं सकता. इस तरह उसने अपना देह पर मार सहा है. దీనిలో మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువు పొందిన శ్రమలన్నీ కూడా हम जानते हैं कि मसीह यीशु ने कितना क्लेश उठाए. सारी बात हम जानते हैं. ఆయన మరణం उनकी मृत्यु కేవలం మన పాప పరిహారం కొరకే. केवल हमारे पापों के प्रायश्चित के लिए ही है. అయితే तो फिर మరి ఇప్పుడు ఎందుకు ఈ 40 దినాలు ఈ శ్రమకాల ధ్యానాన్ని ఏర్పాటు చేశారు అంటే क्यों फिर हमारे लिए 40 दिन का इस उपवास के दिनों को ठहराए गए हैं. నిజానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ సిలువలో లేరు. सच में देखा जाए तो इस समय यीशु मसीह क्रूस में तो है ही नहीं. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. ఇప్పుడు वो तो मृत्यु हो लिया और जी उठा और पिता के दाहिने हाथ में जा बैठा है अभी. కాబట్టి ఆయన కోసం ఆడటానికి మనము కూడుకోవట్లేదు. इसलिए हम उनके लिए रोए. इसलिए हम नहीं इकट्ठा हो रहे. 2024 సంవత్సరాల క్రితం మన కోసం ఆయన కొన్ని శ్రమను తలపోసుకుంటూ 2024 साल पहले हमारे लिए उन्होंने जो क्लेश उठाए इन सारे दुखों को स्मरण करते हुए మనం ఆయన స్వరూపంలో మలచబడడానికి हम उनके स्वरूप के अनुसार बदल जाए बोलकर మనలో మనం నలగొట్టుకుని ఆయన స్వరూపంలో మలచబడడానికి మన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రమ దినాలు. ये हमारे लिए तैनात किए हैं ये दिन जो अपने आप को चूर चूर करके तोड़कर प्रभु के अनुसार का स्वरूप बना सके. యోవేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో 14వ వచనం చూస్తే ఉపవాస దినం అంటాడు. योवेल की पुस्तक पहले अध्याय का 14 वचन में देखने से उपवास का दिन ठहराव बोलता है.
అలాగే వ్రత దినము అంటాడు. इसी प्रकार व्रत का दिन करके भी बताता है। ఈ ఉపవాస దినము ఈ వ్రత దినము ఎందుకు అంటే ये उपवास का दिन, ये व्रत दिन किस लिए है? యెహోవాను బతిమాలుకొనుటకు, यहोवा को मनाने के लिए, దేవుని బతిమాలుకోవటానికి. यानी कि परमेश्वर के आगे गिड़गिड़ाने के लिए। ఏం బతిమాలుకోవాలి? किस विषय को लेकर गिड़गिड़ाना है? మనమైన స్వరూపంలోకి మార్చబడటానికి, हम उनके स्वरूप के अनुसार बदलने के लिए। మనలో ఉన్నటువంటి పాప స్వరూపము, हमारे अंदर की पाप स्वरूप, మనలో ఉన్న పాప నైజము, हमारे अंदर की पाप का जो लक्षण, ఇవన్నీ పూర్తిగా తీసివేసుకుని इन सारे लक्षणों को पूरी तरह खत्म करके ప్రభు స్వరూపంలోకి, దేవుని స్వరూపంలోకి మార్చబడటానికి, परमेश्वर यानी कि यीशु मसीह के स्वरूप के अनुसार बनने के लिए, ఆయనకు సమానమైన పరిపూర్ణ పరిశుద్ధతను సంపాదించుకోవడానికి, उनकी बराबर की संपूर्ण पवित्रता को काम करने के, कमाने के लिए మనం నలగొట్టుకుని ఆ శ్రమపరచుకునేటువంటి దినం. हम अपना आप को तोड़ते हुए इस तरह उन्हीं के अनुसार, नियम के अनुसार तैयार करने का दिन है ये। అందుకనే అపోస్తలుడు పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9:27 వచనంలో, इसलिए कुरिन्थियों की लिखी हुई पत्री 9वें अध्याय का में कहता है, प्रेरित पौलुस పౌలు గారు చెప్తారు చూడండి ఒకసారి, 9वें अध्याय का 27 వచనం. 27 वचन में देखिएगा, परंतु मैं अपने ही देह को मारता कूटता और वश में लाता हूँ, ऐसा न हो कि औरों को प्रचार करके मैं आप ही किसी रीति से निकम्मा ठहरूं। ఏనాడు क्या कहता है? ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతున్నా, నేను భ్రష్టుడైపోతానేమోనని నా శరీరమును నలగొట్టుకుని నా శరీరమును నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచున్నాను. దానిని లోబర్చుకొనుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की महिमा, हालेलुया। పౌలు గారు అంటున్నాడు, पौलुस कहता है, అనేకులకు ప్రకటించిన తర్వాత बहुतों को सुसमाचार నేనే प्रचार करने के बाद భ్రష్టుడైపోతానేమోనని कहीं मैं निकम्मा ना ठहरूं నా बोलकर శరీరమును मैं अपना शरीर को నలగబట్టుకుని उड़ता हूँ దాన్ని లోబర్చుకుంటున్నాను. और अपना वश में कर लेता हूँ। అవును ప్రియులారా, हाँ प्रियो, మన శరీరం నలగొట్టుకుని దాన్ని లోబర్చుకోవాలి. हम अपने शरीर को कूटना है, अपना वश में लेना है। దేనికి? इसलिए దేవుని చిత్తం నెరవేర్చడానికి, परमेश्वर की इच्छा को पूरा करने के लिए, దేవుని చిత్తం నెరవేర్చడానికి. परमेश्वर की इच्छा को पूरा करने के लिए है। అనుదిన కూడికలు, हर दिन की सफाई ఆదివారం ఆరాధనలు और इतवार की आराधना ఆచార్యంగా మిగిలిపోతూ और आचार व्यवहार के अनुसार ఆత్మీయతలో అభివృద్ధి చెందకుండా और आचार व्यवहार के साथ ही रहते हैं, आत्मा में उन्नति नहीं है। నామకార్థంగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి नामात्र विश्वासी जैसे जीने का कुछ प्रजలకు लोग है, ऐसे लोगों के लिए ఆత్మీయతలో ఎదగడానికి, आत्मा में बल पाने के लिए, దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడటానికి, परमेश्वर का स्वरूप बनने के लिए ప్రతి యొక్క అభ్యంతరతను లేక ప్రతి విధమైనటువంటి బలహీనత, ఆత్మ సంబంధ బలహీనతను यानी कि हर प्रकार की अपवित्रता या आत्मिक संबंध कमजोरियों को తీసేసుకుని निकाल कर ప్రభు చిత్తంలో నడిపించబడటానికి, प्रभु की इच्छा के अनुसार बनते जाने के लिए మనం శ్రమపరచుకునేటువంటి దినాలు, हम अपना आप को उनके वश में करने का दिन है ये। మనం నలగొట్టుకునే దినాలు. अपना आप को कूटने का दिन है ये। ఎలాగూ? किस प्रकार? ఉపవాసం ద్వారా, उपवास के द्वारा, ప్రార్థన ద్వారా, प्रार्थना के द्वारा ప్రయత్నం ద్వారా. और यत्न करने के द्वारा। ఆలోచన చేయండి, सोचिएगा, ఉపవాసం ఉండాలి, उपवास रहना है, ప్రార్థన చేయాలి, प्रार्थना भी करना है ప్రయత్నం చేయాలి. और यत्न भी करना है। అభ్యాస దినాలు, अभ्यास का दिन है ये। సాధన దినాలు, अभ्यास का दिन है, సాధన చేయాలి. साधना करना है। అయితే అది జరుగుతుందా మరి? क्या ऐसा कर पा रहे हैं? ఇప్పుడు గమనిస్తూ ఉంటే చాలా చోట్ల अगर हम देखें तो बहुत जगहों में పరిశుద్ధాత్మ దేవుడు పెద్దలు ప్రేరేపించి ఒక ఉన్నతమైన తలంపుతో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే, पवित्र आत्मा परमेश्वर ने अपने पूर्वजों को अच्छी सोच देकर बड़ी अच्छे उद्देश्य के द्वारा इस प्रकार का उपवास के दिनों को ठहराए, तो చివరికి ఇవి కూడా ఆచారంగా చేసేస్తున్నారు. अंत में इन दिनों को भी एक आचार व्यवहार के रूप में ही लेके जा रहे हैं। ఆచారం కోసమేనా ఇవన్నీ? क्या केवल आचार परंपरा के अनुसार करने के लिए? ఈ రోజు ఆంధ్రాలో మా మోరపాలెం గ్రామంలో हमारे गांव आंध्रा बोरपालెం में ఈ రోజు బుధవారం కదా, आज बुधवार है ना, ఈ రోజు నుండి 4 దినములు శ్రమల కాల ధ్యానాలు ప్రారంభమవుతున్నాయి. అక్కడ కూడా वहां पे भी शुरू करते हैं। 40 दिन आज से लेकर ये क्लेश का दिनों को स्मरण करते हैं। అక్కడ లోదన సంఘం వారు वहां के लूथरन कलिसिया के लोग ఈ రోజు ఊరంతటి భోజనాలు, आज पूरा गांव के लिए खाना की व्यवस्था करते हैं। కారణం ఏంటో తెలీదు. कारण क्या है ये नहीं पता మరి ఆ భోజనాల ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. మరి దానికి వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. कि खाने इस तरह परोसने का उद्देश्य वो क्या बताते हैं या हमें नहीं समझ में आता।
భోజనాలు అంటే విందంటే సంతోషానికి గుర్తు నాకు తెలిసినంత వరకు. तो जहाँ तक देखा जाए तो कोई भोज है तो खाने पीने की व्यवस्था तो लगता है कि कोई खुशी का विषय है। ప్రేమిందం జరుపుకుంటాం మనం. हम जैसे प्रेम भोज भी करते हैं, విశ్వాసంలో సంతోషంగా కలిసి ప్రేమించి జరుపుకుంటాం. सारा विश्वासी खुशी से मिलकर प्रेम भोज करते हैं। మరి ఇదిగో వ్రత దినాలు, దీక్ష దినాలు, व्रत दिन और दीक्षा दिन ఇది ఒక యజ్ఞం లాంటిది. ये तो एक यज्ञ के बराबर है। ఇవి తపస్సు దినాలు. ये तपस्या के जैसा दिन है। మన శరీరాన్ని నల్లగొట్టుకుని ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, ప్రయత్నం ద్వారా శరీరాన్ని మనం నల్లగొట్టుకుని దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సారిములకు మలచపట్టడానికి మనం సమయం అంతా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడానికి ఏర్పాటు చేసుకునే దినాలు ఇవి. ये दिन ऐसा है प्रार्थना के द्वारा, उपवास के द्वारा और व्रत के द्वारा अपने आप को पूरी तरह तोड़कर परमेश्वर के इस स्वरूप अनुसार बनते जाने के लिए ये बनाए गए नियम का दिन है ये। దీని కొరకు మరి ఈ రోజు ఊరు మొత్తానికి భోజనాలు ఎందుకు నాకు అర్థం కాదు. ये ऐसा दिन के लिए पूरा गांव के लिए क्यों खाना दे रहे मुझे समझ में नहीं आया। ఏదో వదిలేస్తాం అంటే ఊరు మొత్తం సంబంధించింది కాబట్టి वो सोचते हैं कि लुधर कलिसिया तो पूरा गांव का संबंध है। ఈ రోజు పొయ్యి ముట్టించే సందర్భం లేదు. आज कोई भी अपना चूल्हा जलाने की आवश्यकता नहीं है। ఇందాకే ఫోన్ చేసి చెప్పారు ऐसे थोड़ी देर पहले फोन करके ఊరు बताया మొత్తానికి భోజనాలు దొరుకుతున్నాయి అని. पूरा गांव के लिए खाना का व्यवस्था दी है। ఏంటి విషయం, क्या है विषय, ఏమిటి ఆలోచన, क्या है ये सोच, ఏమిటి కార్యక్రమం? क्या है ये कार्य। మన కార్యక్రమాలు కూడా అలాగే ఉన్నాయా? क्या हमारा कार्य भी इस प्रकार का है क्या? ఎప్పుడో ఎవరో ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళు జరుగుతున్నారు కాబట్టి మనం కూడా జరుపుకుంటాం అన్న ఉద్దేశమా? क्या कभी किसी ने शुरुआत किया तो हम भी चला रहे यही करके हमारा उद्देश्य है क्या? ఈ వ్రత దినాల్లో, ఈ దీక్షా దినాల్లో इस व्रत दिन और इस दीक्षा दिनों में మనం పరిశీలన చేసుకుని अपने आप को परखते हुए సంవత్సరానికి 1-2 అవిధేయతలను సరి చేసుకున్నా कम से कम एक साल में 1-2 हमारे आत्मिक कमजोरियों को सुधार सके तो అతి త్వరలో పరిపూర్ణ పరిశుద్ధులు కావా? बड़े शीघ्र हम परिपूर्ण पवित्र नहीं हो सकते क्या? ఒక ప్రక్క ప్రపంచ సమయం ఆసనం అవుతూ ఉంటే एक तरफ देखिए प्रभु यीशु मसीह आने का समय बड़ा निकट हो गया। దైవికమైన కార్యక్రమాలను ఆచారముగా జరుపుకుంటూ ఉండటం వలన ईश्वरीय कार्यों को एक परंपरा के अनुसार करने की वजह से మనకు ప్రయోజనం ఏంటి? हमारे लिए क्या फायदा है? మనకు ప్రయోజనం ఏంటి? हमारे लिए क्या फायदा है? ఆలోచన చేయండి. आप सोचिएगा। కాబట్టి इसलिए ఈ వ్రత దినాలు వ్రతంగానే పాటిద్దాం. इस व्रत दिन को व्रत के अनुसार ही पालन करेंगे। ఈ దీక్షా దినాలు దీక్షగానే పాటిద్దాం. ये दीक्षा दिनों को दीक्षा के अनुसार ही पालन करेंगे। ప్రార్థనకు సమయం వెచ్చించండి. प्रार्थना के लिए समय को ఆత్మ పరిశీలన చేసుకుందాం. आत्मा को भरकी अपने आत्मा को దేవుని యొక్క వాక్య వ్యతిరేకమైన ప్రతి లోటును గమనించుకుందాం. परमेश्वर के विरुद्ध कोई भी ऐसी कमजोरी हमारे अंदर उसको पहचानेंगे भी। కీర్తనలో మనం చూస్తాం भजनकार देखते हैं हम भजन में 9:12 తన పొరపాటు గ్రహించగలవాడు ఎవడు అంటాడు. तो 19 या 12 हो गया, 12-19 को हो गया, बोलता है अपनी कमजोरियों को कौन पहचान सकता है? మన పొరపాట్లు ఏమిటో మనం గ్రహించుకుని हम अपना कमजोरी क्या है जिसको हम समझ सके, వాటిని తీసివేసుకోవడానికి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు గార్చి బ్రతిమలాడి ప్రార్థన చేసుకోవాలి. उन कमजोरियों को निकालने के लिए प्रभु के सम्मुख उपवास रख के प्रार्थना करके आंसू बहाकर सुधारना चाहिए अपने आप को। ఎందుకంటే ప్రియులారా, क्यों प्रियो? ప్రభువు సహాయం చేయకుండా, प्रभु बिना मदद करे हुए, ప్రభు మనల్ని బలపరచకుండా, प्रभु हमें बल ना देते మన हुए సొంత ప్రయత్నాల వల్ల మనము ఏది మానుకోలేము, ఏది సాధించలేము. దేవుని సారూప్యతలోకి మనకై మనం నడిపించబడలేము. तो हम ऐसे में कुछ हासिल नहीं कर सकते। प्रभु मदद करने के बिना कुछ हम नियम को सीख नहीं सकते, कुछ भी पवित्रता को हम हासिल नहीं कर सकते। నిజంగా ఆసక్తి ఉండి మనసు పెట్టి ప్రభు సన్నిధిలో కనుక భారం కలిగి ప్రార్థన చేసుకుని ప్రయాసపడితే सच में हमारे अंदर आशा हो प्रभु के सम्मुख बड़ी बोझ से प्रार्थना करके हम यत्न करने से అద్భుతంగా మనలో ఆధ్యాత్మిక సంబంధమైన ఉన్నతమైన స్థితిని మనం చూస్తాం. अद्भुत रीति से आत्मिक संबंध ऊंचाइयों को, शिखरों को हम छूने पाएंगे। దీనికి ఉదాహరణగా నా అనుభవం ఒకటి మీకు జ్ఞాపకం చేస్తా. इसके सादृश्य में अपने अनुभव का एक विषय को आपके सम्मुख रखता हूँ। గతంలో నా సాక్ష్యం మీతో చెప్పానేమో. इससे पहले मैंने अपनी गवाही बताई होंगे। నేను ప్రభువుని తెలుసుకున్న తొలి దినాలలో जब मैं नए नए प्रभु को जाना था, నేను నా ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్క లోపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాను. प्रभु के सम्मुख हर एक अपनी कमजोरियों को मानना स्वीकारा छोड़ दिया हूँ। ఒక్కటే నాలో పోవట్లేదు. एक ऐसी आदत मेरे अंदर से नहीं जा रही थी। నాకు భయం వేస్తుంది, బాధేస్తుంది. मुझे डर भी लग रहा था और दुख भी हो रहा था। मैं
ఈ బలహీనత ఉండకూడదు కదా, ये कमजोरी तो मुझे नहीं रहना चाहिए मेरे अंदर। ఇలా చేస్తే మళ్ళీ దేవుని కోపం వస్తుంది కదా इस तरह मैं करने से परमेश्वर को प्रकोप मेरे ऊपर आएगा అనుకుంటున్నాను. इस तरह तो सोच ही रहा था, అలా ఉండకూడదు అనుకుంటున్నాను. इस तरह नहीं रहना चाहिए सोच మళ్ళీ ఆ रहा था, సమస్య అదే బలహీనతలో పడిపోతున్నాను. मगर वो समय आ जाता तो वही कमजोरी में पड़ जाता हूँ, తర్వాత మళ్ళీ బాధపడుతున్నాను. फिर उसके बाद फिर से मैं दुखित हो जाता हूँ। నా తల నెట్టాడికి వేసుకుని కొట్టుకున్న దినాలు కూడా ఉన్నాయి. तो मैं अपना सर को लेकर जो बीच का खंभा होती घर की उसमें अपने आप को दे मारा कई बार मैंने। అయితే నా ఆసక్తిని చూసిన ప్రభు तो फिर मेरी आशा को देखने वाला प्रभु, నాకు చాలా గొప్ప సాయం చేశారు. तो प्रभु ने मेरे बहुत अद्भुत मदद किया है। ఎందుకంటే ఆ పరిస్థితుల్లో నేను ప్రభు తెలుసుకున్న తొలి దినాలు కనుక ఏం చేయాలో నాకు సరైన జ్ఞానం లేదు, నాకు చెప్పేవారు లేదు. उन दिनों में ऐसा कोई मेरे पास समझ था, कोई बताने वाला था, क्योंकि मैं नया नया प्रभु को जान चुका था, इतनी समझ मेरे पास भी नहीं था। ఆ సమయంలో మా నాన్నగారు ఒక పుస్తకం ఇచ్చాడు. उस समय मेरे पिताजी ने किताब दिया था, అవి 4-5 పుస్తకాలు కలిసి కుట్టుకుని ఉన్నాయి. वो तो 4-5 छोटी छोटी किताबों को लेकर जोड़कर सिल चुका था। సాధు సుందర్ సింగ్, పశ్చాత్తాపం, మార్గదర్శి, మారు మనసు, साधु सुंदर सिंह, पश्चाताप, मार्गदर्शी, मन फिराओ, ఇలా కొన్ని పుస్తకాలు ఆయన కలిపి కుట్టుకున్నాడు. इस तरह कुछ छोटी छोटी किताबों को लेकर जोड़कर सिल दिया था। మా నాన్న ఆ పుస్తకం నాకు ఇచ్చినప్పుడు ప్రభు నమ్ముకున్నావుగా, నేను ఎప్పుడో వచ్చినప్పుడు తెచ్చుకున్నాను, చదువుకొని ఇచ్చాడు. मेरे पिताजी ने मुझे दिया था, आपने तो अभी नया नया प्रभु को माना है, मैं कभी अपने जवानी में पढ़ा था तो पढ़ा करो करके मुझे दिया था। ఆ పుస్తకం పూజ పెట్టి ఉన్నాయని పేజీలు నేను నలిగిపోయి ఉన్నాయి. तो सारे पेज गड़बड़ थे, सारे घिस पिटे चुके थे और ऊपर से जंग जैसे भी लगे हुए थे उन किताबों के ऊपर। వాటిని సరి చేసి చదివేస్తా తీసా వరక. वो जाली वाली हटाते हुए किताबों को ऊपर का मैंने थोड़ा ऐसे खोल दिया। అక్కడ బుక్ లో ఒక నా వేలు పెట్టి కూడా ఒక రిఫరెన్స్ ఉంది. అక్కడ तो जहाँ मेरी उंगली पड़ी थी वहाँ पे एक रेफरेंस लिखा गया था। 13-23 ఉంది. 13-23 हो गया, 23-13 होगा। కూషు దేశస్థుడు తన చర్మం మార్చుకోగలడా? तो क्या कूश के देश की इंसान अपना चर्म को यानी कि देह को बदल सकता है क्या? చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా? चीता क्या अपने दाग धब्बे को बदल सकती है क्या? వాటికి చేతనైతే अगर उनकी बस की में हो सकता तो కీడు చేయడానికి అలవాటు పడిన మీరును మేలు చేయవలపడును అనుంది. बुरा करने की आदत जो तुम्हें पड़ चुकी है, हो सकता है तुम्हें भला करने का भी मौका मिल सकती है। ప్రభు నాతో సూటిగా మాట్లాడాడు. परमेश्वर ने इस बात के द्वारा मुझसे सीधी सीधी बात किया है। నా ఆసక్తిని చూసిన ప్రభు मेरी आशा को देखने वाला प्रभु నన్ను మంచి మార్గంలో తీసుకురావడానికి मुझे अच्छे मार्ग में लाने के लिए నా కర్తవ్యం నాకు బోధించాడు. मेरे जिम्मेवारी को मुझे समझाया है। దాని కింద వివరించాడు. उसके बाद नीचे बताए गए हैं, కూషు దేశస్థుడు పొట్టిగా నల్లగా ఉంటాడు. और इस देश के लोग जो है नाटा होगा और काला होगा। పొట్టిగా నల్లగా ఉన్న ఒక వ్యక్తి పొడుగా ఎర్రగా ఎలా అవుతాడు? तो नाटा होगा और काला होगा, वो कैसा गोरा होगा और लंबा होगा। చిరుతపులి ఒంటి నిండా మచ్చలు ఉంటాయి. चीता को तो सारा देह में धब्बे होंगे, దాని మచ్చది ఎలా తీసేసుకుంటది? अपने दाग धब्बे को कैसे बदल सकती है? వాటికి చేతనైతే अगर उनकी बस की में हो सकता तो చిరుతపులి తన మచ్చలు తీసేసుకోగలిగితే चीता अपने दाग धब्बे निकाल सकती है। तो కూషు దేశం తన చర్మాన్ని మార్చుకోగలిగితే जो कुछ देश के है वो अपने चमड़े को बदल सकता है। तो కీడు చేయడానికి అలవాటు పడిన మీరును మేలు చేయవలపడును. तो बुरा करने का आदत पड़ चुकी है ना, तो हो सकता तो आप भी भला कर सकोगे। కాబట్టి అప్పుడు అర్థమైంది నాకు, तभी मुझे समझ में आ गया, కూషు దేశం తన చర్మం మార్చుకోలేడు, हब्सी अपना चमड़ा बदल नहीं सकता, చిరుతపులి తన మచ్చలు తీసేసుకోలేదు, चीता अपना दाग धब्बे बदल नहीं सकती, నాలో ఉన్న ఈ లోపాన్ని నేను కూడా తీసేసుకోలేదు. मेरी अंदर की ये कमजोरी को मैं भी नहीं निकाल सकता। అదేం చేయాలని ఆలోచిస్తున్నా. फिर मैं क्या करूं करके सोच रहा था। ఎప్పుడైతే చెడుగుడి మీకు ఇవ్వబడును అని नीचे ही लिखा गया है, मांगो तो तुम्हें दिया जाएगा। అర్థమైంది. मुझे समझ में आ गया। ఇంకంతే నేను మందిరంలోకి వెళ్ళి 3 దినాల పాటు ఇక ఉపవాసం ఇంటికి రాక 3 దినాల పాటు ప్రొఫెషన్లో గడిపాను. तो फिर तुरंत मैं मंदिर में गया, घर नहीं आया, 3 दिनों रात मंदिर में ही उपवास के साथ प्रार्थना किया। ప్రభు నా జీవితంలో అద్భుతమైన కార్యం చేశాడు. प्रभु ने मेरी जिंदगी में अद्भुत कार्य किया ఆ है। 3వ దినాన తెల్లవారుజామున तो तीसरे दिन भोर के समय ఆ రోజు నా ఉపవాసం అయిపోద్ది. उस दिन से मेरे उपवास खत्म हो रही थी। జాన్ శాస్త్రి గారు నా ఆత్మీయ తండ్రి గారు जॉन शास्त्री करके मेरे आत्मिक पिताजी है। ఆయన ఆ తెల్లవారుజామున నా కళ్ళలో కనిపించి तो भोर के समय में मेरे स्वप्न में वो आए थे। నా తలనిముడుతూ అంటున్నాడు, मेरे सर के ऊपर हाथ रख के कह रहा था, నేను ఆయనతో చెప్తున్నాను ముందు, मैं उनसे कह रहा था पहले, అయ్యా నా మార్బల్స్ కోసం మీరు ఎంతో ప్రార్థన చేశారు, आपने तो मेरे मन फिराव के लिए बहुत ज्यादा प्रार्थना किया था, ఎంతో ప్రయాసపడ్డారు, बहुत प्रयास भी किया, నేను ఇప్పుడు ప్రభు నమ్ముకోలేకపోయాను, तब तो मैं प्रभु को नहीं स्वीकार कर पाया। ఇప్పుడైతే నేను ప్రభు నమ్ముకున్నానయ్యా, अब तो मैं प्रभु को स्वीकार हूँ भाई, ప్రభుగా జీవించాలని ఆశపడుతున్నాను అంటే प्रभु के लिए जीने का चाहत
रहा था मेरे अंदर। ఆయన నా తల చేసి నిమురుతూ అంటున్నాడు, तुरंत सुनते ही उन्होंने मेरे सर के ऊपर हाथ रखे हुए कहता है, మంచిది బిడ్డ, నేను చూస్తే నా కడుపు నిండిపోతుంది, अच्छा है बेटा, तुझे देख के मेरा पेट भर गया है बोला। నువ్వు త్వరగా బాప్తిస్మం తీసుకోమంటున్నాడు. तुम जल्दी से जल्दी बपतिस्मा लो करके बोला। తీసుకుందాం అనుకుంటాను అయ్యగారు అన్న. मैंने कहा हाँ मैं भी लेना चाहता हूँ। తీసుకుందాం అనుకోవడం కాదు, और लेना चाहता हूँ बोल के नहीं, తీసుకుంటే నేను ప్రామిస్ చేయను, ముందు బైబిల్ పెట్టారు. तो लूंगा बपतिस्मा करके प्रॉमिस करो करके मेरे आगे बाइबल रखा। బైబిల్ చేయబెట్టి తీసుకుంటాను అయ్యగారు అన్న. मैं बाइबल के ऊपर हाथ रख के कहा हाँ मैं बपतिस्मा लूंगा। అంతే వెలుగు వచ్చింది. तुरंत मेरी आंख खुल गई। ఇక ఉపవాసం అయిపోయి ఇంటికి వెళ్ళాను. उपवास खत्म हो गया, मैं घर गया था। ఆ రోజు నేను కట్టింపుడు అనే గ్రామానికి కోటానికి వెళ్ళాలి హార్మోన్ వాయించడానికి. तो उसी दिन मुझे कट्टेपुड़ी के नाम गांव में हारमोनी बजाने के लिए सभा में जाना था। అక్కడ వెళ్ళాను. वहां भी गया था। ఆ కోటలో నడిపిస్తున్న జంతరావు గారితో చెప్పాను. तो वो प्रार्थना सभा जो चला रहे थे वो जरदराव जी से मैंने कहा था, నేను ప్రభు నమ్ముకున్నాను కదా, मैं तो प्रभु को स्वीकारा हूं ना, అయితే నాలో బలహీనత ఉంది, అది పోవట్లేదు, मेरे अंदर एक कमजोरी है वो नहीं जा रही थी। దానికోసం నేను అలా ఉపవాసం ప్రార్థనలు గడిపాను 3 దినాల నుండి. उसी को लेकर 3 दिन उपवास का प्रार्थना किया हूं। ఈ తెల్లవారుజామున ఇలా కళ్ళలో నేను చూశానని చెప్పాను. एबोर के समय सपने में मैंने इस प्रकार देखा हूं करके बता दिया। ఆయన అంటున్నాడు కదా, वो कहता है అయ్యా ఇది కల కాదు, ये सपन नहीं है, నీ పట్ల ప్రభు చిత్తము నెరవేర్చబడబోతుంది, आपके प्रति परमेश्वर का इच्छा पूरा होते जा रहे, ఇది ప్రభు ఏర్పాటే, ये प्रभु का योजना है। నీకు శాస్త్రి గారు వచ్చి బాప్తిస్మం చెప్పిన సంగతి నువ్వు చెప్పేదా నాకు తెలియదు. जब तक आप आके मेरे को ये बताया नहीं, जॉन शास्त्री आके आपने आपसे कहा था बपतिस्मा बोलकर, వాడలో కోటలు ఏర్పాటు చేసి బాప్తిస్మం ఇవ్వడానికి ఆయనతో మాట్లాడొచ్చాను, నేను చెప్పేదా నీకు తెలియదు. मैं इस बात जो बताने जा रहा हूँ, मैं जब तक आपको नहीं बता रहा हूँ, आपको भी नहीं पता है। यहाँ पे बंदरगाह में, समुद्र के बंदरगाह में वहाँ पे सभाएं चल रहे, वहाँ पे बपतिस्मा दे रहे करके मैं अभी इस वक्त आपको बताता हूँ। కాబట్టి నీ పక్షంగా దేవుడు ప్రణాళికలా ఉంది, इसलिए आपकी ओर परमेश्वर की योजना है, కాబట్టి ఇంకా మంచిగా ప్రార్థన చేసుకుని బాప్తిస్మం చెప్పారు. इसलिए उन्होंने कहा और भी अच्छी तरह प्रार्थना करो और बपतिस्मा लो बोला। ఆ తర్వాత ఎక్కువగా మరి పరిస్థితుల్లో బాగా ప్రార్థన చేసుకున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను. उसके बाद मेरी बड़ी बहुत से मैंने प्रार्थना किया और प्रभु के सम्मुख बपतिस्मा भी लिया हूँ। ప్రభు చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే, प्रभु ने जो अद्भुत कार्य किया क्या ఆ క్షణం నుండి उसी क्षण से लेकर ఏ బలహీనత వరకు నేను భయపడ్డానో, जो कमजोरी के लेके मैं डर रहा था, అందులో ఈ క్షణం వరకు నన్ను పడకుండా ప్రభు కాపాడాడు. उस गलत में अभी तक ना पड़ने के लिए प्रभु ने मुझे बचा के దేవుని रखा। స్తోత్రం, హల్లెలూయా, प्रभु की महिमा हो, हालेलुया। హల్లెలూయా. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, क्यों इस बात को मैं स्मरण दिलाता हूँ? మొట్టమొదటి ఆశ ఉండాలి, सबसे पहले आशा होनी चाहिए। ప్రభు సన్నిధిలో ఆశతో బాధ కలిగి ప్రార్థన చేస్తే, प्रभु के सम्मुख बड़ी आशा से बोझ के साथ प्रार्थना करेंगे तो మన ఆశతో ఉపవాసం ఉండి కన్నీరుగా చేసిన ప్రార్థన हम आशा से उपवास रखकर आंसू बहाकर करने वाली प्रार्थना ప్రభు త్రోసివే. प्रभु इनकार नहीं करेगा। భక్తుడు నా కన్నీరు నీ గుడ్డిలో దాచిపెట్టబడినవి అంటాడు. भक्तगणों ने कहा था मेरी आंसू आपके पास कुप्पी में रखा गया है। మన కన్నీరు అలక్ష్యం చేసే దేవుడు కాదు. हमारी आंसुओं को लापरवाह करने वाला परमेश्वर नहीं है वो। మన ఆసక్తిని బట్టి మన కన్నీరు వస్తుంది. हमारी आशा को के द्वारा ही हमारी आंसू निकलेगा। మన హృదయంలో ఆసక్తి తపన ప్రభు చూస్తాడు. हमारे अंदर की आशा उसको लेकर बेचैन प्रभु देखता है। మనం ఈ లోక సంబంధంగా ఏ వెండి బంగారాలు మనం అడగట్లేదు. हम इस संसार के अनुसार कोई सोना चांदी नहीं मांगते हैं। మనం ఏ రీతిగా మార్చబడాలని మన కోసం ఆ కలువరి శిలువలో ఆఖరి బొట్టు వరకు రక్తమంతా ధారపోసి శ్రమపడి మరణించారు. हम किस रूप में बदलना चाहिए हमारे लिए? उस क्रूस में अपना सारा लहू बहाकर क्रूस का मृत्यु हो लिया था। అట్టి ప్రభు చిత్తం నడిపించడానికి మనం కోరుకుంటున్నాం. ऐसे प्रभु की इच्छा के अनुसार चलने के लिए हम चाहते हैं। ఇది ప్రభుకి ఎంత ఇష్టమైన కార్యం. ये प्रभु का कितना अच्छा लगने वाला कार्य है। కనుక ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. इसलिए प्रभु जरूर मदद करेगा। కనుక మీరు ఆలోచన చేయండి. इसलिए प्रियो सोचो, ప్రభు మనల్ని ప్రేమించి प्रभु हमको प्रेम करके మన ఆయుష్కాలం పొడిగించి हमारी आयु को बढ़ाकर మన బ్రతుకు దినములలో हमारे जीवन काल में మరొక అవకాశం ఇస్తున్నారు. एक और मौका दे रहे हैं। ఇంకేమైనా ఉంటే వాటిని కూడా పరిశీలన చేసుకుని తెలుసు. और कोई कमजोरी आपके अंदर आत्मिक तौर पर उसको परखो और जांचो। ప్రభు సన్నిధిలో ఆసక్తి కలిగి ఉపవాసం ఉండి భారం కలిగి ప్రార్థన చేసుకుని और प्रभु के सम्मुख बड़ी आशा रखते हुए उपवास के साथ बोझ से प्रार्थना करें। ప్రభు స్వరూపమైన సంపూర్ణ పరిశుద్ధతలో మనం నడిపించబడడానికి, प्रभु के स्वरूप के अनुसार संपूर्ण पवित्रता में हम चलाए जाने के लिए ఉపవాసం ద్వారా ప్రార్థన ద్వారా మనల్ని నలగొట్టుకుని ప్రభు సన్నిధిలోకి మార్చబడడానికి, उपवास के द्वारा प्रार्थना के द्वारा अपना आप को तोड़ते हुए प्रभु के अनुसार प्रभु के स्वरूप को बदलने के लिए ప్రభు మరొక అవకాశం ఇస్తున్నారు. प्रभु एक और मौका दे रहे हैं। కాబట్టి इसलिए ఆచారంగా కాకుండా
ये परंपरा के अनुसार नहीं है। ఆత్మలో తీవ్రత కలిగి, आत्मा में तीव्र स्थिति हो, ఆత్మ సంబంధమైన మంట కలిగి, आत्मिक अनुसार का आग हो हमारे अंदर, ప్రభు సన్నిధిలో భారం కలిగి ప్రార్థన చేసుకున్నాం. प्रभु के सम्मुख बोझ के साथ प्रार्थना करेंगे। ఎప్పుడు పశ్చాత్తాపం గురించిన వాక్యాలు వింటూనే ఉంటాం. हमेशा हम पश्चाताप का लेकर वचन అయితే सुनते रहते हैं। అయితే కొన్ని దినాల పాటు ఇది ఒక వ్రతం. तो फिर कुछ दिनों तक ये एक व्रत की जैसा है। ఇవి దీక్షా దినాలు, ये दीक्षा के दिन है, ఈ అభ్యాస దినాలు. ये अभ्यास का दिन है। ప్రత్యేకంగా పరిపూర్ణతను సంపాదించుకోవడానికి ప్రభు సన్నిధిలో ప్రత్యేకంగా గడిపేటువంటి ప్రత్యేకమైన దినాలు. एक ऐसे प्रमुख दिन है, प्रभु के सम्मुख पवित्रता बनाए रखने के लिए सीखने के दिन है। ఈ వాస్తవాన్ని మనం గమనించి इस वास्तविकता को हम पहचाने, ప్రార్థన సమయం పెంచుకోవాలి. प्रार्थना का समय को बढ़ाना है, భౌతికమైన లోక విషయాలను తగ్గించుకోవాలి. भौतिक रीति से संसार के विषयों को घटाना है, ప్రభుతో సహవాసం చేయాలి. प्रभु के साथ संगति बना के रखना है। అప్పుడు తప్పకుండా ప్రభు యొక్క సారూప్యంగా మనం మార్చబడతాం. ऐसे में जरूर हम प्रभु के स्वरूप के अनुसार बन जाएंगे। అందుకోసం ఏర్పరచబడిన దినాలు. इसीलिए ठहराए गए हैं ये दिन। గతంలో నేను గమనించాను, पिछले दिनों में मैंने पहचाना था, ఈ 40 దినాలు వ్రత దినాలు, దీక్ష దినాలు, ఉపవాస దినాలు అని చెప్పుకుంటాం. तो 40 दिन व्रत दिन, दीक्षा दिन, उपवास दिन करके बोलते हैं। అయితే చాలా మంది ఉపవాసాలు ఉండలేదు. तो कई सारे लोग हैं जो उपवास नहीं रख पाते। తర్వాత ఉపవాసాలు ఉండి కొంతమంది పనులకి వెళ్ళారు, ప్రార్థన చేయలేదు. कुछ लोग ऐसे उपवास रखा है, काम काज करने के लिए गए मगर प्रार्थना नहीं किया। ఉపవాసం లేని ప్రార్థన ఉపయోగం ఏంటి? बिना उपवास के बिना प्रार्थना के बिना उपवास का क्या फायदा है? ప్రార్థన లేని ఉపవాసం ఉపయోగం ఏంటి? और बिना उपवास का प्रार्थना से क्या फायदा है? ఉపవాసం ఉంటే ప్రార్థన లేకపోయా, ప్రార్థన ఉంటే ఉపవాసం లేకపోయా. उपवास रहा तो प्रार्थना नहीं रहा, प्रार्थना नहीं तो उपवास नहीं रह पाया। కాబట్టి ఒకవేళ ఉపవాసం లేకపోయినా ప్రార్థన ఆశ ప్రార్థిస్తే కార్యం జరగచ్చు. तो उपवास के बिना आशा से प्रार्थना करने से शायद कार्य हो सकता है। ఉపవాసం ప్రార్థన చేయకపోతే उपवास रहकर प्रार्थना नहीं करने से అసలు ఏ ప్రయోజనం ఉంటుంది? उसे क्या फायदा होगा? అదే ఉపవాసంతో కూడిన ప్రార్థన మనం చేయగలిగితే अगर उपवास के साथ साथ प्रार्थना भी हम कर सके तो ఖచ్చితంగా కార్యాన్ని సాధిస్తాం. जरूर हम कार्य को हासिल कर पाएंगे। ఎందు నిమిత్తం మనం ప్రత్యేక దినాలను గడుపుకున్నామో ఆ ఉద్దేశం తప్పకుండా మా ప్రభు మన పక్షాన నెరవేరుస్తారు. किसी उद्देश्य के अनुसार इस उपवास के दिनों को हम आचरण करते हैं, उस उद्देश्य को प्रभु जरूर पूरा करेगा। కానీ దయచేసి ఆచారంగా గడపొద్దు. इसलिए कृपा करके इसे केवल एक परंपरा के अनुसार ఆచారంగా గడపటమే కనుక జరిగితే మానేయడం మంచిది. ऐसे परंपरा के अनुसार करना है करके करने से बेहतर ना करे तो अच्छा है करके बोलता है। ఎవరో జరుపుకున్నారో మనం జరుపుకోవాల్సిన అవసరం లేదు. कोई और कर रहे करके हम करने की जरूरत नहीं है। ఎవరో పెట్టారో మనం చేయాల్సిన అవసరం లేదు. कोई और कर रहे करके हम करने की जरूरत नहीं है। ప్రార్థనలో ఫలితం ఉండాలి ఖచ్చితంగా. प्रार्थना में फलवंत होना चाहिए जरूर। అందుకే భద్ర పాట రాశారు, इसलिए भक्तगण ने गीत लिखा था, ఫలితము లేని ప్రార్థన లేలా పరుల జోలికి పోవుటయేలా. ఫలితము లేని ప్రార్థన లేలా పరుల జోలికి పోవుటయేలా. ఫలితము కొరకే ప్రార్థించెదను, ఫలితము కొరకే ప్రార్థించెదను పశ్చాత్తాపముతో ప్రభువ చేటి వేళనుగా దిగులాయనుగా నా మనసులో దినదినమును ప్రార్థించెదను. ఫలితం లేకుండా ప్రార్థన చేసే ఉపయోగం ఏముంది? बिना फल का प्रार्थना कर से क्या फायदा है? ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఫలితం చూడాలి. प्रार्थना करने से जरूर उसका फल देखना है हमें। అలా నా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు చేశాడు. इस प्रकार मेरी जिंदगी में प्रभु ने कई सारे अद्भुत कार्य किए हैं। మీ జీవితంలో కూడా ప్రభు చాలా కార్యాలు చేసి ఉంటారు. आपकी जिंदगी में प्रभु ने कई सारे काम किए होंगे। కాబట్టి అంటే ఆసక్తిని, అంటే అభ్యాసాన్ని పోగొట్టుకోవద్దు. इसलिए मैं कहता हूँ इस प्रकार की आशा को, इस प्रकार के अभ्यास को नहीं छोड़ना। కనుక ఆలోచన చేయండి. इसलिए सोचिएगा, ప్రభు సన్నిధిలో ఇది వ్రతము. వ్రతం అంటే అదే ఒక దీక్ష. వ్రతం చాలా మనం అంటాం, ఏదన్నా ఇంకా అర్థం ఎలా పెంచుకున్నానుకో ఏదో దీక్ష పుణ్యవే, ఏదో వ్రతం పట్టేవే అంటారు. तो हम देखते हैं ज्यादातर मर्द लोग दाढ़ी बनाए तो कहते हैं क्या कोई व्रत लिया, क्या कोई दीक्षा ले रहे, क्या क्यों दाढ़ी नहीं बना रहे करके हम बोलते हैं ना। అంటే ఒక గోల్ కలిగి ఉండటం అన్నమాట. यानी कि एक गोल लेके चलना, ఒక గురి కలిగి ఉండటం. एक निशाने की ओर चलना है। మనలో ఉన్న లోపం ఏదో ఆ లోపం ఈ సంవత్సరం అది పోవాలి,
ఈ నలుగురు అది పోవాలి हमारे अंदर की कमी నిఘా పెట్టుకో हमारे अंदर जो भी आत्मिक कमजोरी है इस साल जिस उपवास के दिनों में से जरूर वो लक्षण चला जाना है करके एक बोल रखना है। దానికోసమే ప్రభు సన్నిధిలో భారమని ప్రార్థన చేసుకోవడం, इसी को लेकर प्रभु के सम्मुख बड़े बोझ के साथ प्रार्थना करना है। ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, उपवास के द्वारा, प्रार्थना के द्वारा ప్రయత్నం ద్వారా और प्रयत्न करने से మన శరీరాన్ని నలగొట్టుకో. हमारा देह को तोड़ना है। పండితుడైన పౌలు గారు तो पंडित है पौलुस, ఎంతగా ఆ మాటలో ఎంత వేదాంతం కోసం ఆలోచించి तो उस बात में कितना अर्थ छुपा हुआ है आप सोचिएगा। దినదిన నా శరీరం నలగొట్టుకుంటాను, లోపరుచుకుంటున్నాను అంటున్నాడు. प्रतिदिन अपने शरीर को कूटता हूँ और अपना वश में कर लेता हूँ बोलता है। పౌలు గారు అంటాడు, पौलुस कहता है మీరు చేయాలని కోరిక నాకు ఉంది, भलाई करने का इच्छा तो है కానీ దాని చెప్పి నా వల్ల కావట్లేదు అంటాడు. मगर उसे करना मेरे बस की नहीं हो रहा है। చేయాలనుకున్న మేము చేయకూడదు కీడు చేస్తున్నాను, जो चाहता था भला करूं मगर नहीं चाहता तो वही बुराई कर रहा हूँ। అలా చేస్తున్న నాలో ఉన్న పాపమే అంటాడు. इस तरह करने वाला मेरे अंदर का पाप है करके बोलता है। నేను చేయాలని కోరిక నాకు ఉంది కానీ भलाई करने का चाहत तो है, వేరొక నియమం నా శరీరంలో ఉన్నట్టు నాకు కనపడుతుంది అంటాడు. अलग कोई नियम मेरे अंदर वास करता हुआ मैं देखता हूँ बोलता है। అది నా హృదయంలో ఉన్న ధర్మశాస్త్రం పోరాడుతూ वो मेरे अंदर की व्यवस्था का मुकाबला करते हुए పాప నియమానికి నన్ను ఈడ్చుకుపోతుంది అంటాడు. पाप के नियम के अनुसार मुझे खींच के ले जा रहे करके बोल रहे। ఈ జీవితం పోరాటంతో కూడుకుంది. ये जिंदगी जो है मुकाबला से जुड़ा हुआ प्रियो। చాలా మందికి వాస్తవం తెలియదు, बहुत से लोगों को ये सच्चाई नहीं पता। అసలు పోరాటంలో ఉన్నామన్న గ్రహింపు కూడా ఉండదు. हम मुकाबले में करके समझ भी नहीं है उनके पास। అనుక్షణం నీ విరోధి అపవాది గర్జనసింహంలో ఎవరి మింగుదురా అని చెప్పి ఎదురు తిరుగుతూ ఉన్నాడు. हर क्षण जो इब्लीस है आपके ऊपर ऐसा नजर बना के रखा है कब किसको फाड़ डालूं करके, ఏ విధంగా నీలో ఉన్న పరిశుద్ధతను దొంగిలించాలని, किसी भी रीति से आपके अंदर की पवित्रता को चुराने की कोशिश करता है। నేను శక్తి లేని భక్తి లేని విశ్వాసిగా చేయాలని, आपको ऐसा बनाना चाहता है जिसके अंदर न शक्ति है न भक्ति है, ऐसा विश्वासी बनाना चाहता है। వాడితో ప్రార్థన ద్వారా పోరాడాలి, तो उस इब्लीस के साथ हम प्रार्थना के द्वारा मुकाबला करें, ఉపవాసాల ద్వారా పోరాడాలి, उपवास के द्वारा मुकाबला करें, ప్రయత్నం ద్వారా పోరాడాలి. यत्र के द्वारा मुकाबला करें। ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన శోధించబడ్డాడు. तो वो 40 दिन उपवास रखने के बाद यीशु मसीह फेंका गया है। 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆగిపోన్నాడట. तो 40 दिन उपवास रखने के बाद वो आनंद उठाया है। శోధకుడు ప్రభువుని తీసుకెళ్ళాడు. तो फेंकने वाला प्रभु को लेके गया, 20 రాళ్ళను రొట్టెలుగా వేస్తానమన్నాడు. उसे कहा कि इन पत्थरों को रोटी बना के खाओ। చేయలేడా? क्या नहीं कर सकता? చేయలేడా? क्या नहीं कर सकते थे? చేయగలడు. कर सकते थे, కానీ అపవాది మాట వినే మా ఈ స్థితి కాదు ప్రభుది. लेकिन इब्लीस की बात सुनने वाली स्थिति नहीं है प्रभु। ఆ తర్వాత उसके बाद మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడు నోటి నుంచి ప్రతి మాటలను జీవించిన సమాధి ఇచ్చాడు. और कहता है इंसान मनुष्य की इंसान रोटी से जीवित नहीं रहेगा, परमेश्वर के मुंह से निकलने वाला बात से जीवित रहेगा करके बोला। దేవుని శిఖరం తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి దూకు అని చెప్పాడు. ऊंचे शिखर के ऊपर ले जाके कहा वहां से कूदो करके बोला था। నీ పాదాలకు రాయి తగలకుండా దేవతలను కాపాడతాను రాయబడిందని చెప్పాడు. आपके पैरों में चोट ना लगे इस तरह दूध आपको उठा के रखेगा करके बोला। ప్రభు చెప్పాడు, प्रभु ने कहा నీ ప్రభు శోధించవద్దు అని చెప్పి. आप अपना प्रभु को परखना नहीं करके बोला। అలా 3 విధాలుగా శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవి ఎరగొలిపి ప్రభు శోధించాలని చూశాడు. तो इस प्रकार उसने यत्न किया, शरीर की अभिलाषा, आंखों की अभिलाषा, जीविका के घमंड के द्वारा प्रभु को उकसाने की कोशिश किया। అందుకే పౌలు అన్నాడు, మనం అపవాది తంత్రములు ఎరుగని వారము కాము. इसलिए पौलुस कहता है कि हम शैतान की युक्तियों से अनजान नहीं हैं। ఏంటా తంత్రాలు? क्या है युक्तियां उसकी? ఇవే यही है, శరీరాశ, నేత్రాశ, జీవడం. शरीर के लालसा, आंखों की अभिलाषा, जीविका की घमंड की, మన బలహీనతలవే हमारी कमजोरी एक ही है। వాటిని ఎరగా చూపి उसको हमारे सामने रखकर మనం శక్తి లేని భక్తి లేని ఓడిపోయిన విశ్వాసంగా చేయాలనేది వాడి ఉద్దేశం. तो शैतान का उद्देश्य हम बिना शक्ति का, बिना भक्ति का और हारने वाला विश्वासी होकर के, అయితే ప్రభు సన్నిధిలో గమనించి ప్రభువుల ప్రార్థన చేయడం ద్వారా इसलिए प्रभु का सम्मुख की बातों को स्मरण करके बड़ी आशा से प्रार्थना करने की वजह से ఖచ్చితంగా శక్తిని పొందుకుంటాం. तो ठीक हम शक्ति को पाएंगे। ప్రియులారా, प्रियो, అప్పుడు ఆ 40 దినాలు మేము అక్కడ ఉన్నప్పుడు ఆ జరుపుకునే సమయంలో तो 40 दिन पहले जो रहते थे उपवास का दिन रखा करते थे, రోజుకు చుక్కబోట తినేవాళ్ళం. तो दिन भर में अच्छा, एक ही धन्यवाद। समय खाना खाते थे, वो दोपहर का 12 बजे, ఉదయం తినేవాళ్ళం. तो सुबह शाम नहीं खाते थे। అలా ఉపవాసం ఉంటే నాకు ఇంకొకటి అలవాటు అయింది బాగా. तो उपवास तो इस तरह मेरे को अच्छी आदत हो गई। బిడ్డల కోసం కూడా సంవత్సరం 10 నెలలు ఉపవాసం ఉన్నా. मैं अपने बच्चे तो चाहिए आपको करके इस साल या कम से कम 10 महीने मैंने उपवास रखा, एक समय खाना खा के। ప్రభు అద్భుతం చేశాడు. प्रभु ने अद्भुत कार्य 9 किया। సంవత్సరాల పిల్లలు నాకు 9 साल से बच्चे नहीं थे मेरे,
అర్థం పెట్టేది ప్రభుకి. मैं प्रभु के सामने रखा था विषय. 97 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించా. 91 और जनवरी की पहली तारीख से प्रार्थना करना शुरू कर दिया. సంవత్సరం అడుగుతాను ప్రభు, ఆ తర్వాత నేను అడగను అని చెప్పి. मैंने प्रभु से कहा मैं ये साल भर ही विनती करूंगा, इसके बाद नहीं करूंगा. ఈ సంవత్సరంలో భార్యకు గర్భఫలం దయచేయాలని చెప్పి. ये साल के अंदर मेरी पत्नी पेट से होनी चाहिए करके मैंने प्रार्थना की. నువ్వు పిల్లలు ఇచ్చినా విడిచిపెట్టను, ఇవ్వకపోయినా నిన్ను విడిచిపెట్టను. मैंने ये भी कहा था तुम 2 बच्चों को तो भी नहीं छोड़ूंगा, ना देने से पर भी आपको नहीं छोड़ूंगा. ఉన్నదేవుడు నాకు రుజువైంది. आप जीवित परमेश्वर करके मैंने साबित किया हूं. అయితే నేను అడిగిన రీతిగా సంవత్సరాలు నా భార్య గర్భం ఇస్తే जैसा मैंने मांगा था उसी के अनुसार परमेश्वर मेरी पत्नी को गर्भफल दिया. ఇన్ని సంవత్సరాల పిల్లలు నా అత్తగారులో నా ఊళ్ళో కూడా అందరికీ తెలుసు. मेरे गांव में भी मेरे ससुराल में भी सब जानते थे, इतने सालों से मेरे बच्चे नहीं ఇది थे. ప్రభు కార్యమని గ్రహించి అనేప్పుడు నేను విశ్వాసం ఉంచుతాను ఆశ అని. तो ये प्रभु का कार्य करके लोग समझेंगे, बहुत सारे लोग आप पर भरोसा रखेंगे, ये मेरी आशा है करके मैंने कहा. అలా ప్రార్థన చేశాను. मैंने इस प्रकार प्रार्थना किया. 90 సంవత్సరం నెలలు అయిపోతున్నాయి. तो 91 साल का सारे महीने खत्म होते जा रहे थे. చివరి నెల డిసెంబర్ నెల వచ్చింది. अंत में दिसंबर महीना आ चुका है. నాకు నిరుత్సాహం వచ్చింది. मेरे को भी निरुत्साह आ गया. కానీ అద్భుత రీతిగా ఆ నెలలో కార్యం చేశారు. చప్పట్లు దినమని వెళ్తాం. अद्भुत रीति से परमेश्वर उसी महीने में कार्य किया, कार्य करके प्रभु को महिमा करे. ఆ ఒక్క నెల దాటితే ప్రభు నా మొర ఆలోచించలేదు అనుకునేవాడిని. मैंने सोचता था कि अगर 1 महीना जो था वो पार हो गए तो मैं समझ लेता मेरे प्रभु मेरी ఆ చివరి నెలలో కార్యం చేశారు. उस आखिरी महीने में प्रभु ने कार्य किया. ఆ తర్వాత మేము పెంచుకున్న పాపం ప్రభు తీసుకున్న ఆడపిల్లలే కావాలని మళ్ళీ పుట్టేదాకా అట్లా కోసం ఉన్నా. उसके बाद मैंने प्रार्थना इस प्रकार किया, क्योंकि मैं जो गोद लिया था वो बच्ची मर चुकी थी, उसी के अनुसार वही लड़की चाहिए करके मैंने फिर इसके बाद 9 महीने फिर से प्रार्थना की, उपवास का. ప్రభు నాతో చాలా మంది వాక్యం మాటలు నెరవేర్చారు. प्रभु मेरे सामने कई सारे वचन के द्वारा बात किया और पूरा किया भी है. అయ్యా సంవత్సరాలు ఇవ్వండి ఇచ్చావు, ఆడపిల్లలు అడుగుతున్నా ఆడపిల్ల ఇస్తాను కూడా నాకు ముందు చెప్పు. मैंने ये प्रार्थना किया, प्रभु साल भर मैंने विनती किया, मांगा, आपने वैसे कर फल दिया. मैं एक बात कभी प्रार्थना करता हूँ, लड़की चाहिए करके मैं बोल रहा हूँ, आप लड़की दे रहा हूँ करके पहले बताओ करके मैंने प्रार्थना किया. నా భార్య సమయంలో కాన్పు కోసం హాస్పిటల్లో ఉంది. मेरी पत्नी उस समय डिलीवरी के लिए हॉस्पिटल में गई थी. ప్రతిదినం హాస్పిటల్ సాయంకాలం కూడి పెట్టుకున్నాం. हम हर दिन अस्पताल में भी शाम के समय प्रार्थना रख रहे थे. సాక్ష్యం చెబుతున్నాను, मैं अपना गवाही बता रहा था, వాక్యం చెబుతున్నాను. वचन बता रहा था. అయితే కాన్పు సమయంలో కాన్పు గదిలో తీసుకుని వెళ్ళారు. तो डिलीवरी के समय आ गया तो उनको उस रूम में लेके गया था. నేను మోకాళ్ళ మీద ప్రభువుని ప్రార్థన చేస్తాను, ప్రభు చెప్పు ఆడపిల్ల ఇస్తాను చెప్పు అని చెప్పి నువ్వు చెబితే నేను వెళ్ళి బయట వాళ్ళతో చెబుతా. मैं प्रभु के समूह को प्रार्थना कर रहा था, घुटने में आके प्रभु डिलीवरी से पहले आप बताओ, आप लड़की ही दे रहे, अब बताने से मैं सबसे पहले जाके बताऊंगा. ముందు చెప్పాను అమ్మాయిని ఇస్తే వాళ్ళు నీ శక్తిని తెలుసుకుంటారని చెప్పి ప్రభుని అడిగా. अगर मैंने ये बात रखा था, अगर मेरे कहने के अनुसार अगर पहले बताएगा तो मैं लोगों को बोलूंगा, वो लोग विश्वास करेंगे, बोला था. యెషయా 4 వచ్చిన ప్రభు మాట్లాడాడు. यशायाह का 60 अध्याय 4 वचन की तरह प्रभु ने बात किया. నీ కుమారుడు దూరం వచ్చున్నాడు, నీ కుమార్తెను చంకనెత్తి కూడా వచ్చున్నాడు చెప్పాడు. पुत्र तो तुम्हारी बड़ी दूर से है, बेटियां आपकी गोद में है करके प्रभु ने बात किया. అలాగే ఆ మాట వచ్చిన బయటకి వాళ్ళతో చెప్పాను. इस प्रकार मैं बाहर आ गया, लोगों को कह दिया నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. और प्रार्थना कर रहा था. కాసేపు ప్రకారం మా రూమ్ లో వచ్చి క్యాట్లాస్ కిటికీలో ఉన్నా. थोड़ी देर में बगल की रूम वाली लड़कियां की खिड़की వాళ్ళ से మీ దేవుడు గొప్ప దేవుడు, మీరు చెప్పినట్టుగా మీకు అమ్మాయి పుట్టిందని. तो भाई तुम्हारा परमेश्वर बहुत भला है, अच्छा है, तुमने जैसा कहा था वैसे लड़की ही हुई है करके उन्होंने बताया. పిల్లల మన దేవుడు గొప్ప దేవుడు. प्रियो हमारे परमेश्वर महान है. हमारी शक्ति से మనం ప్రార్థన చేయక, हम प्रार्थना ना करते हुए, కన్నీరు కార్చక, आंसू ना बहाते हुए, అవసరమైన ఉపవాసాలు ఉండక जरूरत के समय उपवास ప్రభు ना కార్యాలు करते, చూడలేకపోతున్నాం. इसी वजह से प्रभु के कार्यों को नहीं देख पा रहे. కాబట్టి మరొక అవకాశం ప్రభు ఇచ్చారు. इसलिए एक और मौका प्रभु ने दिया है. ఈ మండల కాల ధ్యానాలు, इस मंडल काल के समय ध्यान को, శ్రమల కాల ధ్యానాల్లో क्लेश दिनों का ध्यान को దయచేసి భారములు ప్రార్థన చేయండి. कृपा करके बड़ी बोझ के साथ మన प्रार्थना करें. జీవితంలో ప్రతి లోపాన్ని సరి చేసుకునేందుకు हमारे जिंदगी के अंदर हर ప్రభువుని एक कमजोरी को पहचाने और छोड़ने की प्रभु अनुग्रह करे, प्रार्थना करें. యెహోవాను బతిమాలుకోవడం కోసం వ్రత దినం ఏర్పాటు చేయండి, దీక్ష దినాలు ఏర్పాటు చేయమని చెప్తున్నాడు. यहोवा को मनाने के लिए, विनती करने के लिए व्रत दिन को ठहराओ, दीक्षा दिन को ठहराओ करके बोलते हैं. అలా చేయటం అందరూ కూడా ప్రార్థన సిద్ధపడదాం. इस तरह करते हुए प्रार्थना में तैयार हो जाएंगे. ఆత్మ దేవుడు సహాయం చేయనుగా. पवित्र आत्मा परमेश्वर उसका मदद करने पाए. आमीन. आमीन.